ఖమ్మం వైరా రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 13.3 అడుగులకు తగ్గిపోయింది. 5 అడుగుల నీటి మట్టం తగ్గడంతో రబీలో పంటల సాగుతో పాటు మిషన్ భగీరథ పథకం నుంచి తాగునీటి సరఫరాపై కూడా దీని ప్రభావం పడనుంది. ఈ పరిస్థితిలో రిజర్వాయర్కు సాగర్ జలాలు సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 28 వరకు రబీ సాగుకు షెడ్యూల్ ప్రకటించింది. వారాబందీ విధానంలో నీటి సరఫరా జరగనుంది. అయితే దానిలో భాగంగానే వైరా రిజర్వాయర్ కుడి ఎడమ కాల్వల ఆయకట్టుకు మార్చి చివరి వరకు నీటి సరఫరా చేయాలని ప్రత్యేక సమావేశంలో చర్చించారు. ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన నీటిపారుదల శాఖ అధికారులు ఆయకట్టు రైతులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం మాత్రం రబీలో ఏప్రిల్ 23 వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటి సరఫరా చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే రబీకి సంబంధించి దాదాపు 2500 పైచిలకు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. అది కాకుండా విత్తన మొక్కజొన్న కూడా వందలాది ఎకరాల్లో రైతులు వేశారు. చెరుకు సాగు కూడా చేపట్టారు. దాదాపు 1000 ఎకరాలకు పైగా మిర్చి సాగులో ఉంది. ఇకపోతే కుడి ఎడమ కాల్వల కింద 10 నుంచి 15,000 ఎకరాల్లో రబీ వరిని సాగు చేసేందుకు రైతులు వరినార్లు వేశారు. ఏర్లు, వాగులు, కరెంట్ మోటార్ల ఆధారంగా ఇప్పటికే దాచోపురం, గరికపాడు, ఖానాపురం, ముసలిమడుగు, గొల్లెనపాడు తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి వేశారు. ఈ పరిస్థితుల్లో రిజర్వాయర్ నీటి మట్టం 13.3 అడుగులకు తగ్గిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళనలో ఉన్నారు. ఖరీఫ్లో సాగర్ జలాలతో నిమిత్తం లేకుండానే వర్షాధారంగానే రిజర్వాయర్ నుంచి కుడి నుంచి ఎడమ కాల్వల ద్వారా పంటలకు నీటి సరఫరా చేశారు. అయితే ఇప్పుడు నీటి మట్టం తగ్గిపోతున్నందున సాగర్ జలాల అవసరం ఏర్పడింది. ఎన్ఎస్పి 21 ఎంబీసీ పైనున్న ఎస్కేప్ లాకుల నుంచి వైరా రిజర్వాయర్కు సాగర్ నీరు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. అనేక మంది రైతులు ఈ రబీలో దొమ్ములు చేసి నేరుగా వరి విత్తనాలు చల్లుకుంటున్నారు. కొంతమంది రైతులు వరి నారుమల్లు వేసుకుంటున్నారు. నారుమల్లు ఏపుగా ఎదిగే కొద్దీ అందువల్ల సాగర్ జలాలతో వైరా రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో నింపి రబీలో రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అంతేకాకుండా రిజర్వాయర్లో కనిష్టంగా 14 అడుగుల నీటి మట్టాన్ని మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసం నిల్వ ఉంచాలనే నిబంధన కూడా ఉంది. తాగునీటి అవసరాల దృష్ట్యా ఎలాంటి మీమాంస లేకుండా సాగర్ జలాలతో రిజర్వాయర్ను నింపాలని రైతులు కోరుతున్నారు. వైరా రిజర్వాయర్ 18.3 అడుగుల నీళ్లు ఇప్పటికీ 13 అడుగులు తగ్గింది. వెంటనే ప్రభుత్వం అదేవిధంగా నీటి శాఖ అధికారులు స్పందించి వైరా రిజర్వాయర్కి సాగర్ జలాలతో నింపి తిరిగి రెండవ పంటకు సాగునీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రైతులు మిర్చి దాదాపు 1000 ఎకరాల పైన సాగు అవుతుంది. 2500 ఎకరాల పైన మొక్కజొన్న పంట సాగు అవుతుంది. 10,000 ఎకరాలు వేసంగి పంట కూడా రైతులు ఇప్పటికే వరి నార్లు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అధికారులు ఇప్పుడు రెండో పంట ఇవ్వలేం అని ప్రకటన చేస్తున్నారు. ఏదో కాలువ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ రెండు కూడా మేము మరమ్మతుల పేరుతో రెండో పంట వేసుకోవద్దని చెప్పడం వల్ల రైతులు తీవ్ర నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి రెండో పంటకు సాగునీళ్ళు అందించి ఏప్రిల్ తర్వాత నుంచి ఏప్రిల్, మే, జూన్ దాకా ఆ అభివృద్ధి పని కాలువ సంబంధించినటువంటి స్లాబ్స్ సంబంధించిన వాల్స్ నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఈ పంట రెండో పంట రైతుకు అందేటువంటి అవకాశం ఉంది. సమ్మర్లో ఎండాకాలంలో కాలువ వాల్స్ అని కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. అధికారులు అలాంటి చర్యలు చేపట్టాలి తప్ప ఏరే వాళ్ళ కోసమో పనుల కోసం అని రైతులు నోరు కొట్టేటువంటి ప్రయత్నాన్ని మానుకొని సంబంధించి 18 అడుగుల సామర్థ్యం ఉంది. ఇప్పుడు రబీకి రైతులు మొత్తం కాకుండా వరి నాట్లకి సన్నద్ధం అవుతున్నది కనపడుతూ ఉంది. పోయిన ఖరీఫ్ పంటల్లో రైతులకి సరైన దిగుబడి రాని దానికి సంబంధించిన నాట్లు వేసుకొని రైతులు వాళ్ళు చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు నీటి మట్టం 13 అడుగులకు పడిపోయి ఉన్నది. వాస్తవంగా వైరా మిషన్ భగీరథ పేరుతోటి బ్యాలెన్స్ రిజర్వాయర్ అని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది గత ప్రభుత్వాలు. ఇప్పుడు బ్యాలెన్స్ రిజర్వాయర్గా చూసుకున్నప్పుడు 13 అడుగులే ఉంది కాబట్టి దాన్ని ఎమ్మటే 18 అడుగులకు సాగర్ నీళ్ళతో ఫుల్ఫిల్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు రబీలో రైతులు మొత్తంగా కూడా ఇప్పటికే చాలా వరకు దమ్ములు చేసి వరి విత్తనాలు చల్లటం జరిగింది. ఇప్పుడు కనుక నీళ్ళు ఇవ్వకపోతే గతంలో కూడా ఏప్రిల్ వరకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మొక్కజొన్న కూడా దీనికి యాడ్ అయ్యి ఉన్నది. అందుకనే తక్షణమే ప్రభుత్వ అధికారులు దాన్ని స్పందించి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉన్న వైరా రిజర్వాయర్ని 18 అడుగుల నీటి మట్టానికి సాగర్ జలాలతో నింపాలని చెప్పేసి కోరుతున్నాం.